హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇండియన్స్ ఇల్లీగల్‌గా సంపాదిస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఎలా సంపాదిస్తున్నారు? ఎందుకు అది ఇల్లీగల్ ఇన్‌కమ్ అని చెప్తున్నాను? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అమెరికాలో $1 సంపాదించినా సరే దాని మీద మనం ఉండే స్టేట్‌ని బట్టి కంపల్సరీ ట్యాక్స్ అనేది పే చేయాలండి. మన ఇండియన్స్ కొంతమంది, నేను అందరూ అని చెప్పటం లేదండి, అగైన్ 5% ఆర్ 10% పీపుల్ కొంతమంది ఇల్లీగల్‌గా డబ్బైతే అమెరికాలో ఎర్న్ చేస్తున్నారు. ఇల్లీగల్‌గా అని నువ్వెలా చెప్తావు అని అడగొచ్చు. ఫస్ట్ థింగు, మనం ఎర్న్ చేసే మనీ మీద ట్యాక్స్ కట్టకపోవడం అది ఇల్లీగలే అవుతుంది. గవర్నమెంట్ మోసం చేయడం అవుతుంది. రెండవది, మనకు వర్క్ పర్మిట్ లేకుండా అమెరికాలో వర్క్ చేయడం అది ఇల్లీగలే అవుతుంది. మనం ఏ వీసా మీద ఉన్నామో ఆ వీసా జాబ్ చేయకుండా ఇంకొక సైడ్ ఇన్కమ్ రన్ చేస్తుంటే కదా అది ఇల్లీగల్ అవుతుంది. అలాగే వర్క్ వీసా మీద ఉంటూ 2 జాబులు 3 జాబులు చేసి డబ్బులు ఇన్కమ్ ఎర్న్ చేయడం అనేది ఇల్లీగలే అవుతుంది. అలాగే మనం సమ్ బిజినెసెస్ పెట్టి ఆ బిజినెస్ని ఇండియాలో చూపించుకుంటూ అక్కడ మేము ట్యాక్స్ కడుతున్నామని ఇక్కడ కొంత ఏమంటారు రీయింబర్స్మెంట్ పొందడం ఇలాంటివి చేయడం కూడా ఇల్లీగలే అవుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ మన ఇండియన్స్ కొంతమంది అయితే ఖచ్చితంగా చేస్తున్నారండి. నేను కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసిన దాన్ని బట్టే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, వర్క్ పర్మిట్ లేకుండా ఎవరైనా వర్క్ చేస్తారా అమెరికాలో అంటే, అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా కొంతమంది H4 మీద ఉండేవాళ్ళు వర్క్ చేస్తున్నారండి. అది ఎలా అంటే, H4 వాళ్ళు వర్క్ పర్మిట్ లేకుండా కొన్ని ఇండియన్ స్టోర్స్లో కానీ, ఇండియన్ రెస్టారెంట్లో కానీ, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో కానీ, లేకపోతే సమ్వేర్ మొత్తానికి ఇండియన్ రిలేటెడ్ స్టోర్స్లోనే వర్క్ చేస్తూ క్యాష్ రూపంలో వాళ్ళకి పర్ అవర్ ఇంత ఇవ్వడం అని జరుగుతుందనమాట. అంటే పర్ అవర్ $9 అనో $10 అనో ఇస్తుంటారు. సో అది యాక్చువల్గా అయితే ఇల్లీగల్. మనం క్యాష్ రూపంలో తీసుకున్నా సరే మనకు ఫస్ట్ వర్క్ పర్మిట్ ఉండాలి. ఇలా H4 మీద ఉండేవాళ్ళు వర్క్ పర్మిట్ లేకుండా చాలామంది వర్క్ చేస్తున్నారు. రెండవది స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ కూడా ఎవ్వరు బయటకు వచ్చి యూనివర్సిటీ దాటి బయటకు వచ్చి జాబులు చేయకూడదు. F1 వీసా మీద ఉంటూ, ఓపీటీ మీద మూవ్ అయినా కాదు, F1 వీసా మీద ఉంటూ మీరు ఎక్కడ యూనివర్సిటీ దాటి బయటికి రాకూడదు, బయటకు వచ్చి జాబులు చేయకూడదు. కానీ చాలామంది స్టూడెంట్స్ అలాగే ఇండియన్ స్టోర్స్లో వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇది స్టూడెంట్స్ని కొంతవరకు మనం తప్పు పట్టలేమండి. ఎందుకంటే ఇండియా నుంచి పేరెంట్స్ పంపించే వాళ్ళు కూడా అవన్నీ తెలిసే పంపిస్తున్నారు. వాళ్ళు తెలుసుకొనే వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళు ఇక్కడ బతకాలి అంటే తప్పదు, ఆ పార్ట్ టైం జాబులు చెయ్యాలి. అది తప్పు కదా అని అంటే తప్పే, కానీ వాళ్ళు బతకాలంటే తప్పదనమాట. కాబట్టి వాళ్ళు కూడా అలా వర్క్ చేస్తూనే ఉంటారు వర్క్ పర్మిట్ లేకుండానే. ఇలా చాలామంది వర్క్ పర్మిట్ లేకుండా H4 మీద ఉండేవాళ్ళు, F1 మీద ఉండేవాళ్ళు ఎక్కువగా మనీ అయితే సంపాదిస్తున్నారు. అది ఇల్లీగలే అవుతుంది. రెండవది, ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎలా అంటే, ఇప్పుడు H4 మీద ఉండేవాళ్ళు రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. H4 మీద ఉండేవాళ్ళు ఏ ఇండియన్ స్టోర్స్లోనో లేదంటే సెల్ఫ్గా కొంతమంది బ్యూటీషియన్ ఇండియాలో కొంత నేర్చుకొని వచ్చి ఇక్కడ బ్యూటీషియన్గా చేయడమో, లేకపోతే డ్యాన్స్ క్లాసెస్ చెప్పడము, ట్యూషన్స్ చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను రియల్గా చూసానండి. సో అలా వాళ్ళు ఏం చేస్తారంటే, ఏది చెప్పినా సరే, ఎక్కడ పని చేసినా సరే, ఎలా చేసినా సరే వర్క్ పర్మిట్ లేకుండా చేయడం కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడతారనమాట. ఒకవేళ H4 వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉన్నా సరే కొంతమంది హోమ్ మేడ్ కుకింగ్ చేయడము, మీరు ఇది వినే ఉంటారు. చాలామంది అమెరికాలో హోమ్ మేడ్ కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూరలు, లేకపోతే చపాతీలు, లేదంటే స్వీట్స్, హాట్స్, బ్రేక్ఫాస్ట్లు ఇవి చేసి అమ్ముకుంటూ ఉంటారనమాట. అది కూడా ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీస్లోనే పెట్టడము, ఇండియన్స్కి మాత్రమే చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది యాక్చువల్గా వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉన్నా కూడా వాళ్ళు క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. చాలామంది క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. ఆ క్యాష్ మీద ఎవ్వరూ ట్యాక్సులు కట్టరు. అసలు కట్టే ప్రసక్తే లేదండి. కొంతమంది బ్యూటీషియన్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లోనే. జస్ట్ ఐబ్రోస్ చేయడము, లేకపోతే ఫేషియల్ చేయడము, ఇట్లాంటివే చేస్తుంటారు. కానీ ఆ వచ్చే డబ్బుల మీద ఎవ్వరూ ట్యాక్స్ పే చేయరు. అసలు ఫస్ట్ థింగ్ వర్క్ పర్మిట్ ఉండదు. వర్క్ పర్మిట్ ఉన్నా సరే ఇంట్లో పనిచేసి ఆ మనీ ఎర్న్ చేయడం, దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఉండడం అనేది చాలామంది చేస్తుంటారు. లేదంటే ట్యూషన్స్ చెప్పడము, లేదంటే మనకి డ్యాన్స్ క్లాసెస్ చెప్పడము, ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారనమాట. సో అలా
ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య అయితే చాలా ఎక్కువే ఉంది. ఎస్పెషల్లీ నాకు తెలిసినంతవరకు H4 మీద ఉండేవాళ్ళు ఇవి ఎక్కువగా చేస్తుంటారండి. మనకి భోజనాలు అవి అరేంజ్ చేయడం కానీ, వాటికి డబ్బులు క్యాష్ తీసుకోవడం కానీ, నేను పర్సనల్గా చూశానండి. క్యాష్ తీసుకుంటారు. వర్క్ పర్మిట్ ఉన్నా సరే క్యాష్ తీసుకుంటారనమాట. మేము ఓన్లీ క్యాషే తీసుకుంటాము అని చెప్పడము. కొన్ని బిజినెస్ల్లో అంటే మనకి స్టోర్స్లోనైనా, లేదంటే ఇట్లా బ్యూటీ పార్లర్లోనైనా, లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళినా కూడా, ఎస్పెషల్లీ ఇండియన్ స్టోర్స్కి వచ్చేటప్పటికి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే మేము కొంత తగ్గిస్తాము మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటమ్ వాల్యూ ఉందనుకోండి, ఒక బ్రేక్ఫాస్ట్ వాల్యూ $10 అనుకోండి, మనం క్యాష్ ఇస్తే మేము $9కి ఇస్తాము. ఆబ్వియస్గా మనకు కూడా ఏంటంటే $1 తగ్గిద్దని మనకు కూడా కకృతి ఉండిద్ది కదా. సో అలానే $1 తగ్గిద్ది కదా అనే ఉద్దేశంతో క్యాష్ ఇవ్వడానికి ఇష్టపడతారనమాట చాలామంది. ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉండిద్ది అనమాట. సో అలా చేస్తూ ఉంటారు ట్యాక్స్లు ఎగ్గొట్టడం వల్ల. 2 జాబులు 3 జాబులు చేయడం అయితే ఇది H1B మీద ఉండేవాళ్ళు కానీ, లేదా H4 EAD మీద ఉండేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారండి. అంటే కరోనా టైంలో చాలామంది చేశారు, అది చాలామందికి తెలిసిన విషయమే. కానీ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొంతమంది 2 జాబులు చేయడము, 2 జాబులు చేస్తే మళ్ళీ అగైన్ అదేంటి 2 జాబులు చేయొచ్చు అని లాస్ట్ టైం ఎవరో మెసేజ్ పెట్టారు. H1B మీద ఉండేవాళ్ళు 2 జాబులు చేయాలంటే కాంకరెంట్ H1B వేసుకోవాలండి. కాంకరెంట్ H1B మీద ఎంప్లాయర్ మీరు 2 క్లయింట్స్కి వర్క్ చేస్తున్నారంటే ఆ 2 క్లయింట్స్కి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ మీ ఎంప్లాయర్ ఒకవేళ మీరు ఫుల్ టైం చేస్తుంటే కనుక ఫుల్ టైం చేస్తూ వేరే కాంట్రాక్ట్ జాబ్ అనేది అసలు చేయకూడదు. అసలు పాసిబులే లేదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తుంటే మీ ఎంప్లాయర్కి తెలియాలి కంపల్సరీ. మీ ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేయాలి మీరు 2 జాబులు చేయడానికి. 2 జాబులు చేయడానికి ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసినా కూడా, కాంకరెంట్ H1B వేసినా కూడా అది కేవలం వీక్లీ 20 అవర్స్ మాత్రమే చేయాలి. అంతకు మించి చేయడానికి లేదు. 20 అవర్స్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఒప్పుకుంటుందండి? నేను వీక్లీ 20 అవర్స్ చేస్తాను, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. అలా 2-3 జాబులు ఇప్పటికీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయడం అనేది అది ఇల్లీగల్ ఇక్కడ. ఇకపోతే H4 EAD వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు యాక్చువల్గా అయితే H4 EAD అనేది వర్క్ ఆథరైజేషన్ అనేది మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే వీళ్ళేమి పర్టికులర్ వీసా మీదనో పర్టికులర్గా ఈ వర్క్ చేయడానికో ఇక్కడికి రాలేదు. డిపెండెంట్ వీసా మీద వచ్చారు. ఏ పనైనా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్లు రన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ H4 EAD మీద ఉండేవాళ్ళు కూడా ఒక ఎంప్లాయర్కి తెలియకుండా ఇంకొక ఎంప్లాయర్ దగ్గర 2-3 దగ్గర జాబులు చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయర్స్కి తెలియదు, వీళ్ళు ఇంకొక ఎంప్లాయర్కి వర్క్ చేస్తున్నారనేది ఎంప్లాయర్స్కి తెలియకుండా చేస్తారు. అది ఇల్లీగల్. ఇలా H4 EAD మీద ఉండేవాళ్ళు కొంతమంది చేస్తుంటారు. నేను అది కూడా అగైన్ చెప్తున్నానండి. ఈ ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు చేస్తారని నేను చెప్పటం లేదు. 100 మంది ఉంటే 100 మందిలో కనీసం 5గురు అయితే ఉంటున్నారండి ప్రతి టాపిక్లో. ప్రతి దాంట్లో కూడా ఇట్లా వర్క్ పర్మిట్ లేకుండా వర్క్ చేసే వాళ్ళలో కానీ, ట్యాక్స్ ఎగ్గొట్టే దాంట్లో కానీ, 2-3 జాబులు చేయడం వల్ల కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ పీపుల్ అయితే ఇండియన్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటారండి వీటిల్లో. సో అలా చాలామంది ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అమెరికాలో ఇల్లీగల్గా సంపాదించే వాళ్ళ పర్సంటేజ్ అనేది స్లోగా పెరుగుతూ వస్తుంది. ఏంటంటే డాలర్ వాల్యూ ఎక్కువ. సో డాలర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇండియన్ రూపీస్ కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ఏదో ఒక జాబ్ చేద్దాం, ఏదో ఒక విధంగా మనీ ఎర్న్ చేద్దాం అనే థాట్ తోటి వితౌట్ వర్క్ పర్మిట్, వితౌట్ ట్యాక్స్ పేయింగ్, ట్యాక్స్ పే చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇల్లీగల్గా. సో ఇలా ఇల్లీగల్గా వర్క్ చేసే వాళ్ళ మీద ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాళ్ళ వీసాలన్నీ రీవోక్ అయిపోవడము, వాళ్ళని ఇంకా జీవితంలో అమెరికాకి రానివ్వరనమాట. సో ఎవరైనా సరే నేను యూట్యూబ్ చేస్తున్నాను, నేను ఇన్కమ్ H4 మీద ఉండి నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తే అది ఖచ్చితంగా రాంగే అవుతుంది. సో నాకు H4 EAD వచ్చింది అనుకోండి, EAD వచ్చినాక నేను చేసుకోవచ్చు, నేను మానిటైజేషన్ చేసుకోవచ్చు, ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. అది నా చాయిస్. ఎందుకంటే నాకు ఆథరైజేషన్ ఉంది, వర్క్ ఆథరైజేషన్ ఉంది కాబట్టి. సో అలా చూసుకుంటే కనుక ఎవరైతే వర్క్ పర్మిట్ ఉందో వాళ్ళు చేసుకోవచ్చు. అగైన్ వర్క్ పర్మిట్ ఉండి వర్క్ చేసే వాళ్ళు కూడా ట్యాక్స్ లెగ్గొట్టడం అనేది చాలా దారుణం అనమాట. ఇలా ఈ ట్యాక్స్ లెగ్గొట్టడము, వర్క్ పర్మిట్ లేకపోయినా వర్క్ చేయడం అనేది చాలా ఎక్కువ అవుతుందన్నమాట. H4 మీద ఉండేవాళ్ళు, F1 మీద ఉండేవాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఈ పనులు. అలాగే వర్క్ ఆథరైజేషన్ ఉండేవాళ్ళు ట్యాక్స్ లెగ్గొట్టడం చేస్తున్నారు.
అలా కొంతమంది ఇండియన్స్ అమెరికాలో ఇల్లీగల్గానే డబ్బు బాగా సంపాదిస్తూ ఉన్నారు. సో ఇది తప్పా రైటా అంటే యాక్చువల్గా లా ప్రకారం చూసుకుంటే అది ఖచ్చితంగా తప్పేనండి. కానీ స్టూడెంట్స్ వైజ్ చూసుకుంటే మాత్రం వాళ్ళకి తప్పక చేయాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళది 50-50 అనుకోవచ్చు. కానీ H4 మీద ఉండేవాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళకి ఏమి లేక ఏమి వర్క్ చేయరు. H1B వాళ్ళు ఎర్న్ చేస్తారు. H4 వాళ్ళు జాబ్ చేసి సంపాదిస్తేనే బతకాలి ఇక్కడ అనే సిచ్యువేషన్ ఉండదు, కానీ చేస్తారు. అది తప్పు. ఫస్ట్ థింగ్, F1 వాళ్ళకి H4 వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అదనమాట. వాళ్ళకి తప్పక చెయ్యాలి, వీళ్ళు కావాలని చేస్తారనమాట. అలా చేసి సంపాదించడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఓకే, చాలామంది ఇలా ఎర్న్ చేస్తున్నారు ఏముందలే అనుకోవచ్చు. పొరపాటున ఎవరైనా కంప్లైంట్ ఇచ్చో లేకపోతే ఏదైనా జరిగి అది ప్రూవ్ అయితే కనుక వాళ్ళు సైడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్గా సంపాదిస్తున్నారని ప్రూవ్ అయితే ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి వస్తామో వాళ్ళకి అమెరికాలో మళ్ళీ జీవితంలో వాళ్ళ వీసా తీసేసి ఇంక జీవితంలో అమెరికాకి రానివ్వరు. సో మనము $100కో $200కో కకృతి పెడితే $2,000 15 రోజులకి $2,000 $3,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది అనమాట. ఇది ఎవరు ఆలోచించరు. చాలామంది ఆలోచించకుండా ముందు డబ్బు రావడం, డబ్బు ఇంపార్టెంట్, ముందు ఎంత డాలర్లు వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది వర్క్ ఆథరైజేషన్ అడ్డం పెట్టుకొని విపరీతంగా స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకొని వర్క్ ఆథరైజేషన్ అడ్డం పెట్టుకొని సంపాదించే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది నాకు తెలిసిన విషయమే చెప్తున్నాను. నాకు వర్క్ పర్మిట్ ఉందండి, నేను ఏదో చిన్నది సరదాగా చేసేసుకుంటున్నా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇది H1B వాళ్ళు, H4 EAD వాళ్ళు, ఇలా చాలామంది వర్క్ ఆథరైజేషన్ ఉన్న చాలామంది చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీ, చాలా పెద్ద యాక్టివిటీ అనమాట ఇది. ఏంటంటే సో మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలామందికి డ్రైవింగ్ వస్తుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ని స్టూడెంట్స్కి రెంట్కి ఇచ్చుకొని వాళ్ళ మీద వీళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఊబర్ ఈట్స్ కానీ లేకపోతే లిఫ్ట్ కనో లేకపోతే ఇంకొక దానికనో దేనికొక దానికి పెట్టుకొని పాపం వాళ్ళు స్టూడెంట్స్ కష్టపడి సంపాదించుకుంటారు. దాంట్లో వీళ్ళు సమ్ అమౌంట్ తీసుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి వర్క్ ఆథరైజేషన్ ఉండి ఉబేర్ అకౌంట్ ఉంది కాబట్టి. సో అలా సంపాదించే వాళ్ళు కూడా చాలామందే ఉంటారండి. అది యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లీగల్ అవుతుంది. ఎవరైనా అమెరికన్స్ చూసి, ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, నా పేరు పూర్ణ అని ఉంది, ఎవడో సంథింగ్ ABC అనే ఒక పిల్లోడు వెళ్ళి డెలివరీ ఇచ్చాడంటే ఎవరైనా అమెరికన్స్ అబ్జర్వ్ చేసి మాకెందుకులా అని వదిలేయకుండా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎవరైతే డెలివరీ ఇచ్చారో వాళ్ళు, ఎవరి పేరు మీద అయితే అది ఉందో వాళ్ళు అందరి వీసాలు క్యాన్సిల్ అయిపోతే వాళ్ళ మీద హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుందన్నమాట. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలామంది మనీ ఎర్న్ చేయడమే మ్యాక్సిమం థాట్గా పెట్టుకుంటున్నారు. కానీ మనం సంపాదించేది పిల్లి విత్తినంత వ్యవహారం, ఎలుక తోకంతా, మనం ఏదైనా దొరికితే ఎలుకంత పోతుంది వెనక అనేది అర్థం కావట్లేదు ఎవరికి. అలా కొంతమంది ఎక్కువగా ఇల్లీగల్గా డబ్బు అయితే సంపాదిస్తూనే ఉంటారు అమెరికాలో. అమెరికన్స్ చేస్తారా అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ థింగ్ వాళ్ళు సిటిజన్స్ అండి. వాళ్ళు చేస్తారా చేయరా అనేది తీసి పక్కన పెడితే మనం ఇండియాలో ఏం చేస్తున్నాము ఏందనేది మనందరికీ తెలుసు. ఇండియాలో ఎవరు పే చేస్తున్నారు ట్యాక్స్? గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇలా వర్క్ చేసి ఎవ్రీ మంత్ శాలరీ తీసుకునే వాళ్ళు పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు రోడ్ సైడ్ బండ్లు నడిపే వాళ్ళు, లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పల్లెటూళ్ళలో చిన్న చిన్న బట్టి కొట్లు పెట్టుకునే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారా? వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదా? వస్తుంది, బట్ వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు కదా, ఎవరు ఏమీ అడగరు కదా. బట్ అలాగని అమెరికాలో కూడా అమెరికన్ సిటిజన్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుతుందా అంటే కుదరదండి. ఇక్కడ వాళ్ళు ఎక్కడ పని చేసినా సరే ట్యాక్స్ డిడక్ట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. సో అది కంపల్సరీ అనమాట ఇక్కడ. కానీ మన ఇండియాలో అది లేదులేండి, అది వేరే విషయం. సో అమెరికాలో ఇలా కొంతమంది ఇండియన్స్ డబ్బు సంపాదిస్తున్నారనమాట. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.